హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజ మోటోవ్లాగ్. నా ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ రూపంలో రావాలంటే ఇక్కడ పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ మోటోవ్లాగ్స్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనము మనకి యాక్టివా 2020 ఎడిషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. యాక్టివా 6Gలో 2020 ఎడిషన్ అనమాట. సో 20 ఇయర్స్ సెలబ్రేషన్లో భాగంగా వీళ్ళైతే 2020 ఎడిషన్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ 2020 ఎడిషన్లో ఉన్న ఫీచర్స్ కానివ్వండి, అంటే మనకి స్పెసిఫికేషన్స్ కానివ్వండి, ప్రోస్ కానివ్వండి, కాన్స్ కానివ్వండి, ప్రైస్ కానివ్వండి, అలాగే కలర్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ కూడా మీకు ఈ వీడియోలో అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా అట్లీస్ట్ మీకు ఎండింగ్ వచ్చేటప్పటికి ఈ స్కూటర్ అనేది మీరు తీసుకోవాలా లేదనేది మీకు ఒక కన్క్లూజన్ అయితే వస్తుంది. ప్రోస్ అండ్ కాన్స్ ఎవ్రీథింగ్ కూడా మీకు ఈ వీడియోలో అయితే లభిస్తాయి. గైస్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇంకెందుకు కలుస్తాం, లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, ఈ వీడియోలో వచ్చేసి మనము హోండా యాక్టివా 6G 20th ఇయర్ ఎడిషన్ అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ వీడియోలో మనం దాని గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. దీనిలో మనకి వేరియంట్స్ కానివ్వండి, కలర్స్ కానివ్వండి, అలాగే ప్రైస్ కానివ్వండి, ఫుల్ స్పెసిఫికేషన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ప్రోస్ అండ్ కాన్స్ కూడా లాస్ట్లో మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో వీడియోని అయితే గైస్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ఉంటుంది. సో అక్కడి నుంచి ఫాలో అవ్వండి. అలా ఫాలో అవ్వడం ద్వారా మీకు ఏమన్నా బైక్స్ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు అక్కడ మెసేజ్ చేసినట్లయితే మీకు అక్కడి నుంచి నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇకపోతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇందులో మనకి మొత్తంగా 2 వేరియంట్స్ ఉంటాయి. సో 20th ఇయర్ ఎడిషన్ వచ్చేసి మనకి స్టాండర్డ్ వేరియంట్ ఉంటుంది. అలాగే మనకి 20th ఇయర్ యానివర్సరీ ఎడిషన్ మనకి డీలక్స్ వేరియంట్ ఉంటుంది. అలాగే ఈ 2 వేరియంట్స్ అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకటి మనకి ప్రీమియం వెర్షన్, అలాగే మనకి ఒకటి స్టాండర్డ్ వెర్షన్. సో ఈ రెండు కూడా మనకి ఈ 2 వేరియంట్లు అయితే రిలీజ్ చేశారు. సో ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే మనకి స్టాండర్డ్ వచ్చేసి 84,000 వరకు మనకి ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడుతుంది. అలాగే డీలక్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి 88,000 నుంచి మనకి 90,000 వరకు మనకి ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడే ఛాన్స్ ఉంది. గైస్, ఇక్కడ మీరు మెయిన్గా ప్రైస్ గురించి చాలామంది అడుగుతున్నారు. సో ప్రైస్ మీరు చెప్పిన విధంగా లేదు అనేసి. సో నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, ప్రైస్లో వచ్చేసి మినిమం కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. మినిమం 2,000 నుంచి ఒక 3,000 లోపు మనకి డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి ఒక్కో డిస్టిక్లో కొంతమందికి ప్రైస్ పెరగవచ్చు, కొంతమందికి తగ్గొచ్చు. సో ఈ 2 ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో దీన్ని అయితే మీరు ఫస్ట్ ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే మనం కలర్స్ విషయానికి గురించి చూసినట్లయితే కలర్స్ వచ్చేసి మనకి టోటల్గా 8 కలర్స్ ఇచ్చారు. సో ఇది మనకు ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. టోటల్గా 8 కలర్స్ అనేది ఇవ్వడం ద్వారా మనం ఒక మంచి కలర్ని అయితే పిక్ చేసుకోవచ్చు. సో కలర్స్ వచ్చేసి మనకి పెరల్ నైట్ బ్లాక్ ఒకటి ఇచ్చారు, అలాగే మ్యాట్ మెచ్యూర్ బ్రౌన్ అనేది ఒకటి ఇచ్చారు, అలాగే పెరల్ పీషియస్ వైట్ అనేది, అలాగే 4th వన్ కానీ చూసినట్లయితే మనకి ఎల్లో మెటాలిక్ అనేది ఇచ్చారు, అలాగే 5th వన్కి బ్లాక్ అనమాట, అలాగే 6th వచ్చేసి గ్రే మెటాలిక్ ఇచ్చారు, 7th వచ్చేసి మనకి స్పాటర్ రెడ్ ఇచ్చారనమాట, అలాగే 8th వన్ వచ్చేసి మనకి బ్లూ మెటాలిక్ అయితే ఇవ్వడం జరిగింది. సో టోటల్గా మనకి ఈ 8 కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇకపోతే ఇంజిన్ కనుక చూసుకున్నట్లయితే మనకి 4-stroke SI ఇంజిన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. పోతే ఇంజిన్ కూలింగ్ సిస్టమ్ వచ్చేసి మనకి ఫ్యాన్ కూలింగ్ సిస్టమే. సో ప్రీవియస్లో మనకి ఏ విధంగా ఉందో సో మ్యాక్సిమం కూడా మనకి అదే విధంగా ఉండబోతుంది. పోతే CCC వచ్చేసి మనకి 109.51 cc ఉంటుంది. పవర్ వచ్చేసి మనకి 7.79 PS అట్ వచ్చేసి మనకి 8,000 RPM అయితే వస్తుంది. పోతే మ్యాక్సిమం టార్క్ వచ్చేసి మనకి 8.79 Nm టార్క్ ఉంటుంది. ఇది వచ్చేసి 5,250 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇకపోతే స్టార్టింగ్ వచ్చేసి మనకి కిక్ స్టార్ట్, సెల్ఫ్ స్టార్ట్ 2 అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే బోర్ వచ్చేసి మనకి 47 mm ఉంటుంది. స్ట్రోక్ వచ్చేసి 63.1 mm అనేది ఇవ్వడం జరిగింది. ఇకపోతే బ్రేకింగ్ టైప్ కనుక చూసుకున్నట్లయితే CBS ఇచ్చారంట. సో CBS అంటే మనకి కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే కన్సోల్ వచ్చేసి మనకి కంప్లీట్గా అనలాగ్ కన్సోల్ అయితే ఉంటుంది. లైట్ మనకి సెమీ డిజిటల్ మీటర్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇందులో వచ్చేసి మనకి స్పీడోమీటర్ ఉంటుంది, ఓడోమీటర్ ఉంటుంది, ట్రిప్ మీటర్ ఉంటుంది, క్లాక్ ఉంటుంది, అలాగే పాస్ స్విచ్ ఉంటుంది, అలాగే లో ఫ్యూయల్ ఇండికేటర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇకపోతే మెయిన్గా మనం అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకోవాలి. అడిషనల్ ఫీచర్స్లో మేజర్గా మనకి సైలెంట్ స్టార్ట్ విత్ ACG అని చెప్పవచ్చు. సో స్టార్టింగ్ ఏదైతే మనకి సౌండ్ వస్తుందో అది మనకి చాలా సైలెంట్గా స్టార్ట్ అవుతుంది. అలాగే ఇంజిన్ స్టార్ట్ స్విచ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అలాగే మేజర్గా మనకి ESP టెక్నాలజీతో వస్తుంది. అలాగే మనకి గ్రాఫిక్ డిజైన్ కనుక చూసుకున్నట్లయితే 20th ఇయర్ యానివర్సరీ లోగో అనేది స్టైలిష్గా ఒక గ్రాఫిక్ డిజైన్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక చిన్న స్టిక్కర్ అనమాట అది. సో అదొకటి ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మనకి ఒక అడిషనల్ లుక్ అయితే మనకి కనిపిస్తుంది, అంటే స్పెషల్గా మనకి కనిపిస్తుంది అనమాట ఆ లోగో అనేది. సో దాని ద్వారా మనకు ఒక అడిషనల్ లుక్ అయితే కనిపించినట్టు అనిపిస్తుంది. ఇకపోతే మనకి ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్ క్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి ఏ విధంగా అయితే బ్యాక్ సైడ్ ఫ్యూయల్ ఫిల్లింగ్ క్యాప్ ఉంటుందో సో అక్కడి నుంచే మనకి
ఫ్యూయల్ ఫిల్లింగ్ క్యాప్ అయితే వస్తుంది. సో మనం ఎప్పుడైతే సీటు ఓపెన్ చేసి ఎలా అయితే ఫ్యూయల్ ఫిల్ చేసుకుంటామో అలా కాకుండా మనకి బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే సస్పెన్షన్ వచ్చేసి మనకి ఫ్రంట్లో వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా ఇది కూడా మనకు ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే రేర్ సైడ్ వచ్చేసి మనకి 3 స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే యాక్సలరేషన్ స్పీడ్ కనుక మనము చూసుకున్నట్లయితే 0 నుంచి మనకి 60 స్పీడ్ అందుకోవడానికి మనకి 10.55 సెకండ్స్ అంటే ఆల్మోస్ట్ మనకి 11 సెకండ్స్ వరకు 0 నుంచి 60 స్పీడ్ అందుకోవడానికి మనకి టైం అయితే తీసుకుంటుంది. పోతే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కనుక చూసుకున్నట్లయితే 5.3 లీటర్స్ అనేది మనకి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీగా ఉంది. అయితే గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. 171 mm అనేది మనకి గ్రౌండ్ క్లియరెన్స్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే వెయిట్ వచ్చేసి మనకి 107 kgs ఉంటుంది. సో ఆల్మోస్ట్ 188 అని చెప్పుకోవచ్చు. సో 107 kgs అయితే ఉంది. సో ఇది మనకి ఒక మంచి అఫోర్డబుల్ వెయిట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇకపోతే బ్యాటరీ వచ్చేసి మనకి 3 ఆంపియర్ బ్యాటరీ అయితే ఇందులో మనకి లభిస్తుంది. అదే లైటింగ్ కనుక చూసుకున్నట్లయితే ఆల్ లైట్స్ అనేది మనకి ఎల్ఈడి ఇచ్చారు. అంటే మనకి లైక్ ఫ్రంట్ ఉండే హెడ్ లైట్ కానివ్వండి, బ్యాక్ సైడ్ ఉండే టర్నింగ్ లైట్స్ కానివ్వండి, అలాగే టెయిల్ లైట్ కానివ్వండి, ఎవ్రీథింగ్ కూడా మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇకపోతే బ్రేకింగ్స్ వచ్చేసి మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా మనకి డ్రమ్ బ్రేక్స్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకి మినిమం ఒక డిస్క్ అనేది మెన్షన్ చేస్తే బాగుండేది. ఫ్రంట్లో మనకు ఒక డిస్క్ మెన్షన్ చేస్తే బాగుండేది. సో ఇదైతే మనకి ప్రతిసారి లాస్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కూడా స్పెషల్ ఎడిషన్లో కూడా 20th ఇయర్ వచ్చినప్పటికీ మనకి దీంట్లో కూడా అయితే మనకి డిస్క్ బ్రేక్ అయితే రాలేదు. ఇది ఒక మనకి డిసప్పాయింట్మెంట్ అయితే మనం చెప్పుకోవచ్చు. పోతే టైర్ సైజెస్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రంట్లో వచ్చేసి మనకి 90/90 ఉంటుంది. సో ఇది మనకి 12తో వస్తుంది. అలాగే రేర్ సైడ్ కనుక అంటే మనకి బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే 90/100తో వస్తుంది. ఇది మనకి 10తో వస్తుంది. ఈ రెండు కూడా మనకి ఆల్మోస్ట్ సేమ్ సైజెస్ అని చెప్పుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ మనకి లిటిల్ బిట్ వైడర్గా ఉంటుంది. సో ఈ రెండు కూడా మనకి ట్యూబ్లెస్ టైర్స్. అలాగే ప్రోస్ అండ్ కాన్స్ కనుక చూద్దాము. సో మేజర్గా మనము ఇకపోతే ప్రోజ్లోకి వెళ్దాము. ప్రోజ్ కనుక చూసుకున్నట్లయితే ఫైనల్లీ మనకి టెలిస్కోపిక్ ఫోర్క్ అయితే ఇది సస్పెన్షన్ అనేది రావడం జరిగింది ఫ్రంట్లో. ఇకపోతే మనకి రిఫైన్డ్ మోటార్ అని చెప్పొచ్చు. వెరీ గుడ్ రిఫైన్డ్ మోటార్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్ క్యాప్ ఇచ్చారు. సో ఇది కూడా మనకు ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి కలర్స్ అవైలబిలిటీ అనమాట. సో టోటల్గా మనకి 8 కలర్స్ అనేది అవైలబిలిటీ ఉంది కాబట్టి సో ఇది కూడా మనకి ఒక ప్రోజ్ కింద అయితే మనము చెప్పుకోవచ్చు. ఇకపోతే మనకి ఏసీజీ స్టైల్ అండ్ స్టార్ట్ టెక్నాలజీ అనేది ఇవ్వడం జరిగింది. సో బైక్స్ స్కూటర్ ఏదైతే ఉందో అది మనకి చాలా సైలెంట్గా స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఇది కూడా మనకు ఒక ప్రోజ్ కింద మనము చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఈఎస్పీ టెక్నాలజీ అనమాట. సో ఈ విధంగా మనకి ఇవైతే మనకి ప్రోజ్ కిందకు వస్తాయి. అలాగే లైటింగ్ కనుక చూసుకున్నట్లయితే ఇది కూడా మనకు ఒక ప్రోజ్ కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఆల్ లైట్స్ కూడా ఎల్ఈడి లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. పోతే కాన్స్ కనుక చూసుకున్నట్లయితే కాన్స్లో వచ్చేసి మనకి మేజర్గా వచ్చేసి పర్ఫార్మెన్స్ వచ్చేసి మనకి లిటిల్ బిట్ వీక్ అనిపిస్తుంది. అంటే మనకి ఇతర స్కూటర్స్ ఏవైతే ఉన్నాయో ఇతర కంపెనీ స్కూటర్స్ సో వాటితో కంపేర్ చేసినప్పుడు మనకి పర్ఫార్మెన్స్ అనేది కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. సో మ్యాక్సిమం మనకి ఆ బైక్ అయితే మనకి ఆ స్కూటర్కి అయితే పర్ఫార్మెన్స్ ఓకే అనిపిస్తుంది. బట్ వేరే వాటితో మనం ఎప్పుడైతే కంపేర్ చేస్తామో సో అప్పుడు మనకి పర్ఫార్మెన్స్ అనేది లిటిల్ బిట్ కొంచెం వీక్ అయినట్టయితే అనిపిస్తుంది. ఇకపోతే మనకి ఇందాక నేను చెప్పుకున్నట్లు ఫ్రంట్లో మనకి డిస్క్ బ్రేక్ అయితే ఇవ్వలేదు. సో ఇది కూడా మనకి ఒక మేజర్ కాన్ కింద చెప్పుకోవచ్చు. సో దీన్ని మనకి చాలా సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాము. సో దీనికైతే ఎలాంటి డిస్క్ అయితే ఫ్రంట్లో ఇవ్వలేదు. అట్లీస్ట్ మనకి ఒక సింగిల్ డిస్క్ అయినా ఇస్తే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఏంటంటే అన్ని స్కూటర్స్ కూడా మ్యాక్సిమం ఒక్క డిస్క్ అయినా ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో వీళ్ళు కూడా అట్లీస్ట్ మనకి ఒక డిస్క్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తే బాగుండేది. లేకపోతే మనకి సీట్ ఏదైతే ఉందో సీట్ కింద మనకి బూట్ ఉంటుంది కదా, బూట్ లోడర్. సో ఆ బూట్ లోడింగ్లో మనకి ఆ స్పేస్లో మనకి ఎలాంటి లైట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో ప్రీవియస్ వర్షన్లో మనకి కొంచెం లైట్లు ఇవ్వడానికి జస్ట్ మనకి హోల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదే దీంట్లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఎలాంటి లైట్ అయితే ఇవ్వలేదన్నమాట. ఇకపోతే మనకి యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ కూడా మనకి ఇవ్వలేదు. సో ఇది కూడా మనం ఒక కాన్స్ కింద అయితే చెప్పుకోవచ్చు. ఇది గాయస్ ఓవరాల్గా ఈ యాక్టివా మనకి 20th ఇయర్ ఎడిషన్ అనమాట ఇది. సో ఇందులో మనకి ఈ 2 వేరియంట్స్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది యాక్టివా 6Gకి సంబంధించింది. సో గాయస్ దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు అక్కడ నుంచి రిప్లై అనేది ఇస్తాను. హోప్ యూ గాయస్ ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.